హాయ్ హలో యువర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈరోజు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం వన్ బై వన్ చూడబోతూ ఉన్నాం. సో చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మరి చూస్తున్నటువంటి వారు ఇన్ కేస్ కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎన్ టైంలో నోటిఫికేషన్ రూపంలో అందజేయబడుతూ ఉంటాయి. అంత మాత్రమే కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే, గ్రూప్ 1-2 నోటిఫికేషన్స్ని తక్షణమే విడుదల చేయాలి అంటూ సోమవారం టీఎస్పీఎస్ కమిషనర్ సెక్రటరీ వాణిప్రసాద్ని కలిసి వినతి పత్రం అందజేస్తున్నటువంటి పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాసరావు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వెంటనే గ్రూప్ 1-2 నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కోట్ల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్పీఎస్ కమిషనర్ సెక్రటరీ వాణిప్రసాద్ని కలిసి వినతిపత్రం ఆయన అందజేసినట్లుగా తెలియజేస్తుంది. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయిందని, ఇంతవరకు జారీ చేయలేదని, అదేవిధంగా గ్రూప్ 1-2 నోటిఫికేషన్లు కూడా విడుదలై మరి 5 సంవత్సరాలు అవ్వస్తున్నట్లుగా మరి వారు మాట్లాడటం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉద్యోగులు బలవుతున్నారు. సో దయచేసి వాటిని వెంటనే అమలు చేయండి అన్నట్లుగా మరి వారు కలిసి ఇచ్చినట్లుగా వినతి పత్రం ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. సో 10th ఫీజు గడువు 6 వరకు పెంపొందించడం జరిగింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు 2021కి హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లించే గడువు ఈ నెల 6 వరకు ఉంది. అయితే ఆలస్య రుసుము ₹50 ఈ అవకాశం కల్పించనున్నారు. సో ఈ మేరకు పరీక్షల విభాగం సంచాలకులు ప్రకటన విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో క్రీడల కోటా నియామకాలు రద్దు. క్రీడల కోట, స్పోర్ట్స్ కోట ఉంటుంది కదా, స్పోర్ట్స్ కోటాలో నియామకాలు రద్దు చేస్తున్నట్లుగా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి 172 పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. సో రాష్ట్రంలో క్రీడల కోటాలో జరిగినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9355 కార్యదర్శుల నియామకాన్ని గతంలో రాత పరీక్ష జరిగింది. వాటిలో క్రీడా కోట కింద మొత్తం 172 ఖాళీలకు గాను 98 పోస్టులను భర్తీ చేశారు. అర్హత పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల ప్రాతిపదికన కాకుండా క్రీడల్లో చూపినటువంటి ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సో కోర్టు వారి వాదనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నియామకాలను రద్దు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి శాఖ మరి కార్యదర్శి సందీప్ కుమార్ గారు సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. క్రీడల కోట్ల పోస్టులో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనట్లుగా పేర్కొన్నారు. సో ఆల్రెడీ 98 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రద్దు చేస్తున్నారంటే అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. సరే, ఏదైనా కానీ ఈ లోపాలు ఏంటంటే మెరిట్లు, లేకపోతే స్పోర్ట్స్ కోటా మెరిట్లు ఇవన్నీ ఇయ్యక ముందే చూసుకొని ఇష్యూస్ క్రియేట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరి వీరి మీద ఉంది. అయినప్పటికీ కూడా మరి వీరెందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారో కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు. కొలువుకు భాషట. విదేశీ భాషలు నేర్చుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విద్య కెరీర్ కోసమే. సో కెరీర్ కోసమే వాళ్ళ నేర్చుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఒకప్పుడు మాతృభాషతో పాటు ఆంగ్లం వస్తే చాలు మంచి ఉద్యోగం దొరుకుతుంది అనుకున్నటువంటి వారు చాలామంది ఇప్పుడు మెరుగైన అవకాశాల కోసం కనీసం ఒక విదేశీ భాష పైన నేర్చుకోవటం తప్పనిసరిగా మారుతుంది. సో వీరు భాషలు నేర్చుకుని పలు రకాల ప్రయోజనాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగులు వాటిని నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో చదువు లేదా ఉద్యోగాల కోసం ఆయా దేశాలు వెళ్ళినప్పుడు ఉపకరిస్తుందని భావించేటువంటి వారు కూడా ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్న వృత్తిపరంగా మరింత ఎదిగేందుకు కొందరు ఆయా భాషలు నేర్చుకుంటూ ఉంటున్నటువంటి వారు కూడా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. టీఎస్పీసీని ముట్టడించినటువంటి నిరుద్యోగులు. సో గ్రూప్ 1-2 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నటువంటి డిమాండ్. రాష్ట్రంలో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాను ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ఖాళీలను భర్తీ చేయకుండా తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మభ్యపెడుతుందని విమర్శించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఉద్యోగ నియామక ఫలితాలను మరి ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఫలితాలను ప్రకటించి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అభ్యర్థులు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీసును ముట్టడించారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఫారెస్ట్ బీట్ ఆఫీసుల నియామకానికి 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి 2019లో ఫలితాలు ప్రకటించిందన్నారు. అయితే ఆ 6A రూల్స్ పాటించకపోవడం వల్ల
కొందరు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. 6A రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా టీఎస్పీసీ పాటించకపోవడం దారుణమన్నారు. గ్రూప్ 1, 2 ఉద్యోగాలను కూడా వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అధికార పార్టీ ప్రతిపక్షాలు వామపక్షాల మీద మరి వారు చెప్తూ ఉన్నారు. సో వారు కౌంటర్లేసి చర్చకు రా అని చెప్పేసి వాళ్ళు సవాళ్ళు విసురుతుంటే ఎన్డీఏ నో డేటా అవైలబుల్ అంటూ మీ బీజేపీ వాళ్ళు 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడికి పోయినాయి అబ్బా అని చెప్పేసి మేము వెతుకుతున్నాం అంటూ అధికార పార్టీ వాళ్ళు సెటైర్లు వేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా నిరుద్యోగుల్ని ఆదుకోవటానికి వీళ్ళు ఏం ప్రయత్నాలు అయితే చేయిస్తున్నట్టు కనపడట్లేదు. కానీ మేము ఇది చేసాం, మీరు ఇదన్నా చేశారా, మా వాళ్ళు ఇది చేశారు, మీరు అదన్నా చేశారా అంటూ మరి ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకునేటువంటి పరిస్థితులను ఉన్నారు తప్పితే మరి విద్యార్థులు చదివినటువంటి వారు అందరూ నిరుద్యోగంలో సంవత్సరాల తరబడి ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చేసి వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి, వాళ్ళని ఆదుకోవాలి. సో వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు చేయలేనటువంటి మరి ఎవరికి కూడా ఆలోచన లేనిది అయితే కనపడుతుంది ఇక్కడ. సో ఇంకో అప్డేట్ చూస్తే సగం ఖాళీ బోధన ఎలా సాగాలి. శాతవాహన విశ్వవిద్యాలయంలో మరి మనం చూసుకుంటే ఈ అప్డేట్ మనకు కనపడుతుంది. సో ఇటీవల డిగ్రీ బోధన అయితే ప్రారంభమైంది. కరోనా అనంతరం కళాశాలకు వచ్చినటువంటి విద్యార్థులు బోధనా సిబ్బంది కొరత అసంతృప్తిగా కనపడుతుంది. అంటే విద్యార్థులు అయితే కాస్త పర్లేదు హాజరవుతున్నారు, కానీ తగినంత మంది బోధనా సిబ్బంది లేకపోవడం పట్ల మరి చాలా ఇబ్బందులు చూస్తున్నట్లుగా మనకి అర్థమవుతుందన్నమాట. అంతా అక్కడ కేంద్రీకృతం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కొన్ని కళాశాలలు ఎక్కువ నగరపట్టణ ప్రాంతాలతో పాటు బస్సు సౌకర్యం గల ప్రాంతాలతో కళాశాల రెగ్యులర్ ఒక్కొక్కరి చొప్పున ప్రధాన కార్యనగరం. సో ఈ విధంగా మనం అప్డేట్స్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మన ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల వివరాలు మనకి కనపడుతూ ఉన్నాయి. మరి కళాశాలల పేర్లు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. మంజూరు చేసినటువంటి అధ్యాపకులు ఉద్యోగాలు, అందులో రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎంతమంది, ఒప్పంద ప్రాతిపదికన అతిథి అధ్యాపకుల కింద, అదేవిధంగా ఇంకా అంత ఒప్పంద ప్రాతిపదికన తీసుకున్న అతిథి అధ్యాపకులుగా కొంతమంది రిక్రూట్ చేసుకున్న ఇంకా ఖాళీలు మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. సో దాదాపు ఒప్పంద ప్రాతిపదికన అతిథి ప్రాతిపదికన తీసుకొని ఇంకా ఖాళీలు మిగిలి ఉన్నాయి. దాదాపు 52 ఖాళీలు ఇంకా మిగిలి ఉన్నాయి. అది ఒప్పంద ప్రాతిపదికన అతిథి ప్రాతిపదికన వీళ్ళందరినీ కూడా కలుపుకుంటే దాదాపు మొత్తం మీద ఒక 200 దాకా పోస్టులు అయ్యేటట్టుగా మనకి ఇక్కడ ఇవన్నీ వివరాలన్నీ కనపడుతున్నాయి. సో ఇంతమంది టీచర్లు కొరత అంటే ఇది కేవలం 15 కళాశాలకు సంబంధించినటువంటి అప్డేట్ మాత్రమే. కేవలం 15 కళాశాలకు సంబంధించినటువంటి అప్డేట్లోనే 150 నుంచి 200 మంది వరకు అధ్యాపకుల యొక్క కొరత ఉంటే మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటి పరిస్థితి ఏంటి? ఇక వేలల్లోనే ఉంటుంది కొరత. మరి వాటన్నిటిని కూడా అసలు ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడానికి మరి ముందుకు ఆలోచన అడుగు వేయట్లేదు అనేది విషయం అర్థం కావట్లేదు. కానీ త్వరగా ప్రభుత్వం దీని గురించి సిద్ధపడి మరి నిరుద్యోగంలో మరి ఎదురు చూస్తున్నటువంటి బీఈడీ చేసినటువంటి వారు, ఎంఈడీ చేసినటువంటి వారు, డిఈడీ చేసినటువంటి వారందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. సో వారిని అందరినీ మరి రిలీజ్ చేయాల్సినటువంటి నోటిఫికేషన్స్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్సే, కొత్తగా ఏమీ సృష్టించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆల్రెడీ గతంలో హామీ ఇచ్చి ఇవ్వటం అయితే జరిగింది, మేము ఇన్ని పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పి. సో ఆ పోస్టులను రిలీజ్ చేసి మరి వారి జీవితాలకి మరి కొంత వెలుగునిస్తే బాగుంటుందనేది మరి నిరుద్యోగంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ ఇవే ఈరోజు కాస్త చెప్పుకోదగినటువంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఫ్రెండ్స్. సో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే పెద్దగా ఏం లేవు. అయినప్పటికీ ఓపికగా చివరి వరకు విన్నటువంటి అభ్యర్థులకి చాలా థ్యాంక్స్. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.